హలో గైస్, నమస్తే. సో మరి ట్రావెలింగ్ చేసి నిన్న ఇంటికి 7కి అయితే రీచ్ అయిపోయాము. హాయిగా నిద్ర పట్టేసింది నైట్. ఇంకా అసలు ఎంత బాగా నిద్రపోయానో. మార్నింగ్ లేచి ఇలా రెడీ అయిపోయాను. త్రిశూర్లో మా హౌస్ ఇదే, చాలా సార్లు చూపించేశాను. సో వాళ్ళు ఒకసారి చూపించాలనిపిస్తుంది. లేదు రాజేష్ అలా హెల్మెట్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నా రీజన్ చెప్తాను. సో మరి త్రిశూర్ రోడ్లు అయితే చాలా చిన్నగానే ఉంటాయండి, అంత విశాలంగా ఉండవు. ఇలా బస్సులు కనబడితే మాత్రం చాలా సైడ్ అయిపోవాలి, ఎందుకంటే వాళ్ళు వెళ్ళే స్పీడ్ మామూలుగా ఉండదు. ఒకటి మాత్రం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరూ ఇక్కడ హెల్మెట్ పెట్టుకుంటారు. పోలీసులు ఉండరు ఈ రోడ్లో, పైన సరే పెట్టుకుంటారు కంపల్సరీగా. సో మరి ఆ తర్వాత అయితే ఇలాగా కెమెరా క్లినిక్ అంటే ఈ పేరు వెరైటీగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసాము. రాజేష్ ఏదో కొనుక్కున్నాడు, సమ్ ప్రాపర్టీ ఏదో కెమెరాకి సంబంధించి. ఇదిగో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీనికి రైట్ సైడ్ ఉండేది రైల్వే స్టేషన్ అనమాట. కిందకి ట్రాక్ కూడా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ పక్కనే మరి అంతా ఉంటుంది అనమాట. పెద్ద మార్కెట్ కూడా ఉంటుంది. మనకు పూర్ణ మార్కెట్ ఎలాగో ఇక్కడ ఈ మార్కెట్ చాలా దగ్గరలో ఉంటుంది. రైల్వే స్టేషన్కి ఒక 500 మీటర్స్లోనే ఇంకా అన్నీ అలా నడుచుకొని వచ్చి అన్నీ కొనేసుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఏది మిస్ అయినా కూడా పక్కనే టక్కన వచ్చి కొనేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఈ రైట్ సైడ్ ఉంటుంది. అలాగే రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. అమ్మ ఫైన్ వేసేస్తారు. పాపం మా రాజేష్ ఎన్నిసార్లు దొరికేశాడు. సో ఈ రోడ్డు చూసారు కదా, దీన్ని ఆనుకొని రైట్ సైడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇక్కడ ఇదంతా మార్కెటే. అబ్జర్వ్ చూసారా అందరూ హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా తక్కువ కనిపిస్తాయి, అన్ని చిన్న చిన్నగానే ఉంటాయి బిల్డింగ్స్. సో చాలా నిదానంగా వెళ్తారు అందరూ కూడా. కాకపోతే బస్ డ్రైవర్లతోనే భయం. వాళ్ళు ముందు నుంచి వెళ్ళామంటే ఇంకా ఎప్పుడెప్పుడు ఆ పక్కకి వెళ్ళిపోలా అనిపిస్తుంది. హార్న్ కొట్టో లేకపోతే స్పీడ్గా ఎవడో వచ్చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ స్పెషల్లీ లాటరీస్ బాగా ఎక్కువ అండి. కేరళ అంటేనే ఇంకా లాటరీలు అనమాట. కోటీశ్వరులు కూడా అయిపోతారు. ఇదిగోండి మన షాప్ వచ్చింది, బట్టల షాప్. లేడీస్కి బట్టలు అంటే ఇంకా మామూలుగా ఉండదు. సో బట్టలు కనబడితే ఇంకా దాని వైపే వెళ్ళిపోతాయి కళ్ళు ఆటోమేటిక్గా. లోపలికి వెళ్ళి చూసే అంత ఓపిక కూడా ఉండదు. బయట నుంచే కలర్లు కూడా సెలెక్ట్ చేసేస్తాను నేనైతే. అబ్బా బ్లూ కలర్ ఎంత బాగుందో అనిపిస్తుంది అప్పుడే. ఇదిగో మధ్యలో చర్చ్ కూడా వచ్చేసింది, పెద్ద చర్చ్. చర్చ్ కన్నా ముందు ఇదిగోండి పక్కన ఇంకో షాప్ కనిపిస్తుంది నాకు. వెంటనే అటువైపు వెళ్ళిపోయింది కెమెరా. జూమ్ ఇన్ చేసి ఆ మస్టర్డ్ ఎల్లో కలర్ చూస్తాను కూడా. సో మరి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ స్టూడియోకి వచ్చేసాము. చిన్న వర్క్ ఉంది తనకి. సో స్టూడియోకి వచ్చి ఖాళీగా ఉండలేం కదా, ఇలా పేజీలు తిరిగేస్తున్నాను ఎవరు బాగున్నారా ఏటని. ఇందులో చూస్తే అబ్బా మా పెళ్ళైన సమయంలో ఇలాంటివి ఏమీ లేదే, మాకు అసలు నాలెడ్జే లేదనిపించింది. బ్లూ ప్రింట్ అంట, మెటాలిక్ అంట, ఏవేవో ఉన్నాయి. ఫెదర్ టచ్ అంట, సిల్కీ మ్యాట్ అంట, అన్ని వచ్చాను. మరి చర్చిని మరింత దగ్గరగా చూసేద్దాము. దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద చర్చ్ ఇది. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. దానికి ముందు ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి చర్చికి ముందు. సో చాలా బాగుంటుంది చర్చిలు. ఇక్కడ కిలోమీటర్స్ ఒక చర్చ్ అన్న ఉంటుంది. దాని తర్వాత అయితే ఒక షాప్కి వచ్చేసాము. చూసారు కదా గొడుగుల షాపు, మామూలుగా లేదు కలెక్షన్ అసలు. ఇదిగో ఈ రాజుగారి గొడుగులాగా ఉంది. ఇదేదో రాజుగారి కూతురు గొడుగు. నార్మల్గా ఈ గొడుగులు ఎందుకంటే పూరం ఫెస్టివల్ అవుతుంది అనమాట కేరళలో. సో ఆ గొడుగులు అందుకు వాడతారు. చర్చిల్లో కూడా వాడతారు ఈ గొడుగులు. చాలా డిఫరెంట్గా అనిపించింది. చర్చ్ పండుగలు అయినప్పుడు వాడతారు. అలాగే ఇక్కడ రంగురంగుల గొడుగులు. అబ్బబ్బబ్బా, గొడుగులు మామూలుగా వర్ష ఆపడానికా లేకపోతే స్టైల్గా అర్థం కానట్టు అన్ని రకాల స్టైలిష్ గొడుగులు ఇక్కడ ఉన్నాయి. గొడుగులకే సపరేట్గా ఒక షాప్ పెట్టుకుని భద్రపరచుకోవడానికి ఒక బాక్స్. చాలా బాగుంది నిజంగా. సపరేట్గా ఒక షాప్. కలర్ఫుల్గా ఉన్నాయి గొడుగులన్నీ కూడా. ఇగో పెద్ద గొడుగు రాజుగారికి అనుకుంటా పెద్ద. నార్మల్గా ఇక్కడ పూరం ఫెస్టివల్ అయినప్పుడు ఏనుగుల పైన చాలా గొడుగులతోనే ఉంటాయి అన్నమాట. మొత్తం పూరం ఫెస్టివల్ అంతా 2 టీంలు అటు ఇటు ఏనుగులతో పెద్ద పెద్ద గొడుగులు పెడతారు. సో అయితే ఇక్కడ గొడుగుల కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చూడండి కలర్ఫుల్గా భలేగా ఉన్నాయి గొడుగులు. విషయం మాత్రం బాగా ఇష్టం అండి కేరళలో. ఇల్లులు అయితే భలేగా ఉంటాయి, ఫోటోలకి ఇంకా చెప్పక్కర్లేదు. ఇల్లు ఆ పక్కనున్న బ్రౌన్ కలర్ ఇల్లు భలే నచ్చేసింది. ఫోటోలు తీసుకుంటే ఇక్కడ వచ్చి కెమెరాస్తో ఒక షూట్ అయినా చేయాలి ఖచ్చితంగా. మా అమ్మకి కానీ నేను కానీ తీసుకుంటాం. రాజేష్ బాగా తీస్తాడు ఫొటోస్. ఈ పని అయిపోయింది. మార్కెట్ వచ్చాం అనమాట. ఇంట్లో కాయగూరలు లేవు. అలా మలయాళంలో భలే కరుస్తున్నారు అంకులు. కోడిగుడ్లు కొనడానికి వచ్చాము. అయితే ఇక్కడ వెరైటీగా చూసారా, గడ్డిలో పెట్టి మరీ ఇచ్చారు పగిలిపోకుండా. బాస్కెట్లో పెట్టి అమ్మేస్తున్నారు. చాలా బాగుంది కలర్ఫుల్గా. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ టీ తాగుతాడంట, మంచి ప్లేస్. సో మరి మేమిద్దరం వచ్చాము. చీర్స్.